నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా గతంలో ఏదైతే రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాల గురించి అటు కేంద్ర దర్యాప్తు సంస్థ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, హైకోర్టు ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే గతంలో ఒక నివేదిక ఏమంటే తవ్వకాలు ఏమీ కూడా అక్రమంగా లేవని చెప్పి రాష్ట్ర అధికారులు అయినటువంటి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కృష్ణా జిల్లాలో అక్రమ తవ్వకాలు నిజమే, దానివల్ల ఖజానాకు నష్టం జరిగింది, తక్షణమే ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కృష్ణా జిల్లా అధికారి ఇచ్చిన నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్గా మారింది. సో ఈ దేనికి సంకేతం అంటారు? ఒక అధికారి నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకానికి ఎదురొడ్డి ఉన్న వాస్తవాలను వెల్లోకి తీసుకురావడానికి దేనికి సంకేతం అంటారు? ఇది కేవలం మనం సినిమాల్లోనే చూస్తామండి. సినిమాలో చూస్తే చివరికి అరాచక శక్తులన్నీ కలిపి అతను అంతమొందించేస్తూ ఉంటారు. సినిమాలు చాలా సినిమాల్లో ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని నయానా భయానా డబ్బు రూపానా సో రకరకాల అతని వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఏ విధంగా లొంగపరచుకోవాలి చూస్తారు. అలా లొంగన వ్యక్తిని మీరు చూసుంటారు. సో వెహికల్ వెళ్తుంటేదో ఒక టిప్పర్ తీసుకోవచ్చు, ఒక లారీ తీసుకోవచ్చు, అతను గుద్దే అంతమొందించడం అనేది మనం ఓన్లీ సినిమాల్లో చూసాం. ఇతన్ని అభినందించాలండి. ఈ రోజున ఈ సంపద అంతా కూడా తాడేపల్లికి వెళ్తున్నది అనేది నగ్న సత్యం. సో ముందు ఈ ఇసుక తవ్వకాలన్నీ కూడా జేపీ అసోసియేట్స్ అనే కంపెనీకి అప్పచెప్పి చెన్నైకి చెందిన ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడో శేఖర్కి అప్పచెప్పడం జరిగిందండి. సో అతని కనుసన్నలోనే మొత్తం ఇంత జరిగింది. సో అతను ఆల్రెడీ అంతకుముందున్న ఏడీఎం గవర్నమెంట్లో, జయలలిత గవర్నమెంట్లో కూడా అతను తమిళనాడులో మొత్తం ఎంటైర్ తమిళనాడు స్టేట్ అంతా కూడా ఇసుక వ్యాపారం అతనే చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనికి అప్పచెప్పారు. అదే టీడీపీ గవర్నమెంట్ అతనికి బోర్డు మెంబర్ ఇచ్చినప్పుడు అతను అవినీతిపరుడు, అతను ఈ విధంగా ఇసుక దందాలు చేస్తాడు, అది చేస్తాడని చేసిన వాళ్ళు వీళ్ళ గవర్నమెంట్ రాగానే వీళ్ళు అతను తీసుకొచ్చి మళ్ళీ అతనికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చి ప్లస్ ఈ సంస్థను మొత్తం అతనికి దారాదత్తం చేసి అతను కట్టబెట్టారు. సో మొత్తం మీద ఆ పంపకాల్లో తేడా వచ్చిందా, లేకపోతే సరైన మరి లాభాలు చూపించలేదా, అక్కడ ఏమి మరి అండర్స్టాండింగ్ లోపించిందో తెలియదు. కానీ అతన్ని కూడా తప్పించి సో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇప్పుడు వీళ్ళకి అనుమాయులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మినిస్టర్లు ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క రీచ్ నుంచి వాళ్ళకి కట్టబెట్టి స్వయంగా బయట బాహటంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లే చెప్తున్నారు. సో సీఎం గారు సో నెలకి ఈ రీచ్కి నువ్వు 20 కోట్లు నాకు కట్టాలి, మిగతా నువ్వు ఎంతైనా సంపాదించుకో, దీనికి 10 కోట్లు కట్టాలి అని ఆ విధంగా టార్గెట్స్ ఫిక్స్ చేశారనేది నగ్న సత్యం. ఇది నిజం కూడా. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతిమా గ్రూప్ ఒకటి ఉంది. సో ఆ ప్రతిమా గ్రూప్ కూడా వాళ్ళు కూడా కొన్ని రీచ్లు వాళ్ళు పార్టిసిపేట్ చేసి బిడ్డింగ్ చేసి వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆ కంపెనీ పేరు మీద కూడా ఆ కంపెనీ వ్యాపారం చేయట్లా. కేవలం ఆ కంపెనీ లెటర్ ప్యాడ్ని, ఆ కంపెనీ యొక్క పరపతిని, దాని రెప్యుటేషన్ మాత్రం వీళ్ళు వాడుకున్నారు. సో దాన్ని కూడా ఈ సీఎం గారి బంధువులు, సీఎం గారి కజిన్సే వాడుకుంటున్నారు. ఆ విధంగానే దోపిడీ చేస్తున్నారు. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్ జెంటిల్మెన్. ఎవరైతే ఈ అధికారి ఉన్నాడో ఈ అధికారిని మెచ్చుకోవాలి. ప్రస్తుతానికి ఆపద్ధర్మ గవర్నమెంట్ నడుస్తున్నది తెలిసిన విషయమే. అయినా కూడా ఇటువంటి వ్యక్తులకు జరవక ఈ విధంగా ఒక రిపోర్ట్ ఇచ్చాడంటే నిజంగానే ఆయన హానెస్ట్, ధీరశాలి, ఆయన నిజంగానే అప్రిషియేట్ చేయాలి. సో అసలు వీళ్ళు చేస్తే అనుమతి లేని ప్రాంతాల్లో కూడా చేసేసారండి. లాస్ట్ టైం కూడా మీరు తీసుకుంటే వీళ్ళ యొక్క ఇది చూసుకుంటే హైకోర్టు ప్రశ్నించింది, సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వీళ్ళు మభ్యపెట్టి ఎక్కడ తవ్వకాలు జరిగిన ప్రాంతాలు చూపించి ఇదిగో ఎక్కడ తవ్వకాలు లేవని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళీ హరిత ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చి సో వీళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఒక ఎంక్వైరీలో చాలా భయంకరమైన నిజాలు, నగ్న నిజాలు బయటపడ్డాయి. సో విపరీతమైన యంత్రాలతో విపరీతంగా వీళ్ళు ఈ విధంగా చాలా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారని చేసి వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకుని ఎవరైతే తప్పుడు రిపోర్టులు ఇచ్చారో దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా కోర్టు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ మీద యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి కూడా చెప్పింది. ఈ హరిత ట్రిబ్యునల్ కూడా వీళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని, ఈ విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు వీళ్ళని విధుల నుంచి తప్పించాలని కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగిందండి. అంటే తాజాగా ఏదైతే కృష్ణా జిల్లా అధికారి కృష్ణాలో ఇది జేసీకేసీ అనే ఒక సంస్థ చేసినటువంటి అక్రమ ఇసుక మైనింగ్ ఉంది, దీన్ని బయట పెట్టారు. మరి ఈ స్ఫూర్తితో మిగతా అధికారులు కూడా అదే విధంగా బయటకు వస్తే నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ మంచిదే కదా? మంచిదే. కానీ ఎక్కడో అంతా కూడా
ఏదో మసిపూసి మారడిగా చేసినట్టు కూడా అంతా సవ్యంగా ఉంది, అటువంటిది ఏమీ జరగలేదనే కదా నివేదికలు ఇచ్చారు. ఈ ఒక్క వ్యక్తే కదా ఇచ్చింది. సో మిగతా వాళ్ళందరినీ కూడా నయానో భయానో వాళ్ళు లోపరుచుకున్నారు. సో వాళ్ళకి అనుకూలంగానే రిపోర్ట్లు ఇచ్చారు. సో ఈ ఒక్క వ్యక్తే ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మీరు పరిస్థితి అద్దుకోండి. ఇప్పుడు ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు, పట్టబోగలు ఇంత నిలువు దోపిడీ జరుగుతున్నప్పుడు ఒక్క కృష్ణా జిల్లాకే ఇది పరిమితం కాదు కదా. అవును, 13 జిల్లాల్లో ఇదే తంతు. అవును. సో వాళ్ళు అసమర్థులు, వాళ్ళు ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క భయపడి వాళ్ళంతా వెనుకడుగు వేశారు, అన్ని తప్పుడు నివేదికలు ఇచ్చారు. సో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే తంతు కదా, ఇదే అవినీతి, ఇదే అక్రమ తవ్వకాలు, ప్లస్ పర్మిషన్ ఒక చోట, పర్మిషన్ లేని చోట తవ్వకాలు. సో ఇదంతా కూడా మొత్తం అంతా జరిగిందండి. మొత్తం అంతా కూడా నిలువునా దోసేశారు. మీరు చూస్తే చాలా చోట్ల భూగర్భ జలాలు అసలు అడుగంటిపోయినాయి. మీకు ఇసుక అనేది ఏంటంటే ఫిల్టర్ బెడ్ లాంటిదండి. సో ఆ బెడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయేటప్పటికి భూమిలో నీళ్ళు ఎక్కడికో ఇనుకుపోతాయండి. సో నీళ్ళు అనేవి రావు మీకు. చాలా అది ఇబ్బందిగా. రేపు పొద్దున వర్షాలు పడినప్పుడు కూడా ఆ వాటర్ కూడా నిలవడానికి కూడా ఛాన్స్ లేదు. సో చాలా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంటల్గా కూడా తీసుకుంటే కూడా చాలా పెద్ద సెట్ బ్యాక్ అండి ఇది. నదీ గర్భాల్లో కూడా తవ్వేశారని చెప్పి కూడా పర్యావరణానికి హాని కలిగిస్తూ, హాని కలిగించడమేంటి సార్, హాని కలిగించారు. అది చాలా చాలా అది నష్టం చేకూర్చారు వీళ్ళు. దానివల్లనే కదా సార్ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ రావడానికి కారణం, వాటర్ నిలవలేకపోవడం, భూగర్భ జలాలు అంటగట్టుకోవడం ఎంత కూడా జరిగింది వీళ్ళ వల్లనే కదండి. ఇప్పుడు ఈ నివేదికను మార్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే నాలిక ఖర్చుకుని వెంటనే మార్చకపోతే మన ప్రభుత్వం పరువు పోద్దని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నట్టు. సో మరి ఇలాంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా? ప్రజలు నమ్ముతారా? సో ఆల్రెడీ ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ పాపం అధికారికి చాలా ఇబ్బందులు పడతాడు అనుకుంటా. ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా కూడా మీరు చూశారు కదా, సిఎస్ కడప సామాజిక వర్గం, డీజీపీ కడప జగన్ గారి సామాజిక వర్గం, మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా అతని సామాజిక వర్గం, అతని ప్రాంతం వాళ్ళే, అతనికి నమ్మిన బంట్లు, అతను చెప్పిన దానికి యథా రాజా తదా ప్రజా కాబట్టి. సో డెఫినెట్గా అభినందించాలి ఇటువంటి వ్యక్తిని. ఇటువంటి వ్యక్తుల ముందు, ఇంత అరాచక శక్తుల ముందు ఈ విధంగా ధీరోచితంగా నిలబడి ఇటువంటి నివేదిక ఇచ్చాడంటే అతను నిజంగా అప్రిషియేట్ చేయాలి. అతనికి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, సో ఎన్విరాన్మెంట్ల మీద, సో ప్రకృతి మీద అతనికి ఉన్న ప్రేమను మనం మెచ్చుకోవాలి. అంటే మీరు అన్నట్టు మరి ఇబ్బందులకు గురైతే ఏంటంటారు పరిస్థితి? ఇబ్బందులకి గురవుతున్న ఆ వ్యక్తికి తెలియదా? అయినా సరే మాట కోసం, నిజాయితీ కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి వస్తాయి. వచ్చినా కూడా ఉన్నారు సార్. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పీపుల్ ఆర్ దేర్. సొసైటీలో బ్యాడ్, గుడ్, అగ్లీ అందరూ ఉన్నారు. ఇతను ఒక మంచి వ్యక్తి కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళతో పాటు తంతానంటూ అతనికి కూడా కావాల్సినంత డబ్బు దసుకుని దక్కేది కదా. అయినా సరే ఆయన నీతి కోసం, నిజాయితీ కోసం నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఈ సొసైటీలో చూస్తున్నాం కదా, ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్లో ఈ విధంగా నిలబడ్డ వ్యక్తులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు, ఏ విధంగా వాళ్ళ యొక్క ఉద్యోగాలు వదులుకున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, కుటుంబ సభ్యులతో సహా ఎటువంటి బెదిరింపులు లోనయ్యారు అన్నది అది మనం చూస్తున్నాం. నగ్న సత్యం, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో ఎనీవే యూ మస్ట్ అప్రిషియేట్ దట్ జెంటిల్మెన్. సో ఇటువంటి ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా, మిగతా జిల్లా అధికారులు కూడా బయటకు రావాలి, నిజాలను బయట పెట్టాలి. సో రాష్ట్రాన్ని రక్షించాలి, ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ వనరులను కాపాడాలి, ఇసుకను కాపాడాలి, దాని మూలంగా భూగర్భ జలాలు అంటడకుండా చూడాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.